మా నాన్న అతి దారుణంగా మా తాతని చూసే ట్రీట్మెంట్ చూస్తుంటే భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ఫ్యూచర్లో నేను కూడా ఇలా చేయాల్సి వస్తుందేమో అన్న ఫీల్ వస్తుంది అని చెప్పేసి ఆ 8-9 సంవత్సరాల గ్రాండ్ సన్ ఈ షోకి ఒక వాయిస్ ఓవర్ పంపారు. దాన్ని ఒకసారి చూద్దాం. రమ్య గారు ప్లీజ్. షూర్. మా తాతయ్య అరిచినప్పుడల్లా మా డాడీకి ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్లో అరవద్దు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మా తాతయ్యని కొడతారు. కొట్టిన తర్వాత మా తాతయ్య ఏం మాట్లాడు, ఏడుస్తూ పడుకుంటాడు. మా తాతయ్య ఏడ్చేటప్పుడు మా డాడీ నాకు విలన్లా కనిపిస్తాడు. నాకు మా డాడీని కొట్టాలనిపిస్తుంది కూడా. మా తాతయ్యని మా డాడీ కొట్టకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఇలా కొట్టడం నిజంగా తప్పు కదా? రమ్య గారు ఎపిసోడ్ కట్ చేయండి సార్. డాగ్ని కానీ దేనన్నా ఇంకా పెట్లాగా పెంచుకుంటున్న సొసైటీలో ఉన్నప్పుడు మనిషిని మాత్రం అంతకంటే హీనంగా చూస్తాను. కోడలు అలా చేస్తుంటే కొడుకు 4 పీకెరా నీ భార్యకి చెప్పు మామగారిని బాగా చూడమని, లేదా పనులను పెట్టు నీ ఆవిడ చూడకపోతే అనొచ్చు. కొడుకే చూడడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే, ఆయన దగ్గుతుంటే ఆయన అరుస్తుంటే ఈయన అసహించుకుంటూ కొట్టేదాకా మీదకి వెళ్తున్నాడు. అది పిల్లోడు చూస్తున్నాడంటే ఆ పిల్లోడికి నువ్వేం నేర్పిస్తున్నట్లు? ఎందుకు ఇంత హీనంగా మానవతా సంబంధాలు విలువలే లేకుండా బిహేవ్ చేస్తున్నాడు? ప్లీజ్ మోరల్స్ ఎథిక్స్తో పిల్లల్ని పెంచండి. పెంచని చేత కాకపోతే మానేయండి. మంచి మార్గంలో నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రమ్య గారు సిద్ధంగా ఉన్నారు, సుమన్ టీవీ సిద్ధంగా ఉంది. మీరు కూడా సిద్ధంగా ఉన్నారు అనుకుంటే రావచ్చు, స్వచ్ఛందంగా వచ్చి అక్కడ కూర్చోవచ్చు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు అవర్ షో ఫ్యామిలీ వాల్యూస్. అవర్ ఎందుకని చెప్తున్నానంటే ఇది నా షో కాదు, మన అందరి షో కాబట్టి. ఎందుకంటే మనకి పూర్వం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా, ఆవు వచ్చి చేలో మేస్తే దూడొచ్చి గట్టిని మేస్తుందా అని. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆవు వచ్చి చేలో మేస్తే దూడ కూడా చేలోనే మేస్తుంది. అంటే మనం పిల్లలు. ఎందుకంటే మనం పేరెంట్స్కి వాల్యూ ఇవ్వటం మానేసాం, పేరెంట్స్ని చూసుకోవటం మానేసాం. పేరెంట్స్ ఆరోగ్యం బాగోలేకపోయినా కానీ రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, నెక్స్ట్ మంత్ వెళ్దాం అని పోస్ట్ పోన్ చేయడం కూడా చూస్తున్నాం. కానీ వాళ్ళ ఆరోగ్యాలు బాగోలేక ఇంట్లో ఒక కేర్ టేకర్ని పెట్టి చేయించే పేరెంట్స్ని అంటే కిడ్స్ని చూస్తున్నాం. వాళ్ళని భారంగా ఫీల్ అయ్యే పిల్లలను కూడా చూస్తున్నాం. కానీ మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో మీ పిల్లల మైండ్లో కూడా అదే పడుతుంది. అదేంటి మా అమ్మ మా నాన్న, వాళ్ళ అమ్మ తీసేయండి, వాళ్ళ నాన్న అంటే నాన్న అనేవాడు హీరో ఏ ఇంట్లో అయినా. కానీ మా నాన్న ఏంటి మా తాతయ్యని మా అమ్మమ్మని ఇంత భారంగా ఫీల్ అవుతున్నాడు. రేపు నేను కూడా మా నాన్న ఇలానే కదా ఫీల్ అవ్వాల్సిందే, ఇంతే కదా చేయాల్సింది నేను కూడా అనేది. ఎందుకంటే పిల్లలకి మనం ఏం నేర్పిస్తామో పిల్లలు పెద్ద అయ్యేటప్పుడు ఏదైతే నేర్చుకుంటారో పెద్ద అయ్యాక కూడా అదే ఫాలో అవుతారు. అది రేపు నీ విషయంలో కూడా ఫాలో అవుతాడన్న గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మొత్తం టెక్నాలజీ మారిపోయింది, కానీ మీ పిల్లల మైండ్ సెట్ అయితే మారదు. మీ పిల్లలు కూడా మనం ఏం చేస్తే అదే చేస్తారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ వాల్యూస్ షోకి ఒక తండ్రి పంపలేదు, ఒక కొడుకు పంపలేదు, ఒక కూతురు పంపలేదు, ఒక కోడలు పంపలేదు. మా నాన్న అతి దారుణంగా మా తాతని చూసే ట్రీట్మెంట్ చూస్తుంటే భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ఫ్యూచర్లో నేను కూడా ఇలా చేయాల్సి వస్తుందేమో అన్న ఫీల్ వస్తుంది అని చెప్పేసి ఆ 8-9 సంవత్సరాల గ్రాండ్ సన్ ఈ షోకి ఒక వాయిస్ ఓవర్ పంపారు. దాన్ని ఒకసారి చూద్దాం. రమ్య గారు ప్లీజ్. సార్ యాక్చువల్గా మన సుమన్ టీవీలో చాలా ప్రోగ్రామ్స్ నడుస్తుంటే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఫ్యామిలీ వాల్యూస్ అని. సుమన్ గారిని అడిగితే సార్ ఎందుకు సార్ ఆల్రెడీ ఎక్కడ అంటే, మేడం మనం సర్వీస్ చేయటం వేరు, మనం సలహాలు ఇవ్వటం వేరు. వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళే సాల్వ్ చేసుకోవడానికి ఒక హాట్ సీట్లో కూర్చొని వాళ్ళ వాయిస్ రేస్ చేస్తే ఎలా ఉంటుంది. అవును. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం మేము టీమ్గా మీ వెనకాల ఉండడమే కాదండి, మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మిమ్మల్నే ఒక ఆయుధంగా రెడీ చేయటమే ఫ్యామిలీ వాల్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రాంలో మీరు వచ్చి ఈ సీట్లో కూర్చొని ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటున్నారో మీ వాయిస్ రూపంలో మీరు చెప్తే మా వంతు ప్రయత్నంగా మేము హెల్ప్ అయితే చేస్తాం. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం.
నాకు మా నాన్నే హీరో, కానీ అదే హీరో నా తాతయ్యకి విలన్గా మారిన రోజు నాకేమీ అర్థం కాదు. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆయన నాతో కథలు చెప్పేవారు, నన్ను స్కూల్కి తీసుకెళ్ళేవారు. నాకు భయం వచ్చినప్పుడు ఆయనే నాకు ధైర్యం. ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగోలేదు, బాడీ మొత్తం పెయిన్స్ అంటుంటారు. ఆ పెయిన్స్ తట్టుకోలేక అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. మా తాతయ్య అరిచినప్పుడల్లా మా డాడీకి ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్లో అరవద్దు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మా తాతయ్యని కొడతారు. కొట్టిన తర్వాత మా తాతయ్య ఏం మాట్లాడు, ఏడుస్తూ పడుకుంటాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు చూస్తే నా గుండె పగిలిపోతుంది. అది చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే మా తాతయ్య మా డాడీకి ఫాదర్ కదా. ఒక సన్ తన ఫాదర్ని ఇలా కొట్టడం తప్పు కదా. మా తాతయ్య ఏడ్చేటప్పుడు మా డాడీ నాకు విలన్లా కనిపిస్తాడు. నాకు మా డాడీని కొట్టాలనిపిస్తుంది కూడా, కానీ నేను చిన్నపిల్లని కదా, ఏం చేయాలో నాకు తెలియదు. నేను అన్నం కూడా తినలేకపోతున్నాను. మా తాతయ్యే గుర్తొస్తున్నాడు. పడుకున్నా నిద్ర రావటం లేదు. మా తాతయ్య ఏడుపే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. మా తాతయ్యని మా డాడీ కొట్టకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఇలా కొట్టడం నిజంగా తప్పు కదా. రమ్య గారు, ఇలాంటి చూస్తున్నప్పుడు ఇంకా మానవత్వం మిగిలింది పిల్లల రూపంలో, కొంతమంది పిల్లల రూపంలో. ఎందుకంటేనండి ఆ పిల్లోడు పంపించింది నిజంగా రియల్ వాయిస్ నేను విన్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. ఈ వీడియో రూపంలో చూసినప్పుడు ఏమనిపించింది మేడం? ఎపిసోడ్ కట్ చేయండి సార్. ఆ పిల్లాడి వాయిస్ విని దయచేసి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎందుకంటే మన షోనే ఫ్యామిలీ వాల్యూస్. ఆ అబ్బాయికి సుమన్ టీవీ ఒకటి ఉంది అని తెలిసింది చూసారా, అందుకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నా వాయిస్ 10 మందికి తెలుస్తుంది, నా సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది అని. వాడి మనసుకి ఏం తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. అమ్మా నాన్న మీద కంప్లైంట్. ఇది నాన్న మీద ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వగలమా? ఇంత చిన్నపిల్లలు. ఈ రోజున చిన్నపిల్లలు ఎంత షార్ప్ ఉన్నారు సార్. వరస్ట్ ఆఫ్ వరస్ట్ ఫ్యామిలీలో ఒక సూపర్ కిడ్ పెరుగుతున్నట్టు లెక్క. ఎందుకంటే తల్లిదండ్రులకి మోరల్ వాల్యూసే లేవు. పేరెంట్స్ని, మెయిన్గా లేడీస్ ఒకవేళ మంచాన్ని ఉంటే కనుక ఇంకా హీనంగా చూస్తారు. ఇంకా జెంట్స్ని అయితే అంతే, ఎందుకంటే ఇంకా వాళ్ళ వల్ల ఉపయోగమే లేదు. లేడీస్ నానమ్మో ఎవరో అమ్మమ్మ ఎవరైనా కానీ అట్లా వేస్ట్ ఫిలోస్ లాగా పనికి మాలిన ఒక సామాన్ లాగా ఉన్నారు అంటే వాళ్ళకి తిండి పెట్టడం కదా. మనం ఇంకా యానిమల్స్ అన్న అంటే డాగ్ని కానీ దేన్నన్నా ఇంకా పెట్లాగా పెంచుకుంటున్న సొసైటీలో ఉన్నప్పుడు మనిషిని మాత్రం అంతకంటే హీనంగా చూస్తారు. వాళ్ళకి తిండి పెట్టడానికి రెడీగా ఉండరు, వాళ్ళని నీట్గా రెడీ చేయించడానికి రెడీగా ఉండరు. ఇంకా చాలా అసహ్యంగా మనం చాలా సందర్భాల్లో వీడియోలు కూడా చూస్తున్నాం. నిజంగా ఆ వీడియోలో ఒక సంబంధించిన పిల్లాడా అనిపిస్తుంది నాకైతే. అలా కూడా మనుషులు ఈరోజు బతుకుతున్నారని నిజంగా మీరు చూడలేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఎన్జిఓస్ కొన్ని ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళని పడేసినా కూడా మళ్ళాంటి వాళ్ళు ఎవరో హెల్ప్ చేస్తూ ఆ ఫండ్ తోటి వాళ్ళు బతుకుతూ ఉంటారు. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్తో కూడా వీళ్ళకంటే బెటర్ పొజిషన్లో అయితే చూస్తారు. అలాంటి ఒక ఫ్యామిలీలో ఆ తండ్రి ఈ కొడుకుని పెంచి చదివించి పెళ్లి చేసి ఒక కుటుంబాన్ని ఇస్తే ఇంత దారుణంగా పిల్లాడు చూస్తూ ఉండగా, అంటే ఈరోజు ఒకరోజు చూస్తుండగా పిల్లాడు మన దాకా వాడు రీచ్ అయ్యాడంటే రోజు రెగ్యులర్గా జరుగుతున్న ఇన్సిడెంట్లు అవి. ఇంకా తప్పలే వాడికి, ఎక్కడో అక్కడ వాడు వెక్స్ అయిపోయి భయపడి ఎందుకు ఈ ఫోన్ చేయాల్సి వచ్చింది ఆ పిల్లాడికి అంటే తాత మ్యాక్సిమం మనం మాట్లాడుకుంటాం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొడుకు కోడలు వీళ్ళెవరో టైం స్పెండ్ చేయరు కాబట్టి వాళ్ళ లైఫ్ అంతా పిల్లలు మనవరాళ్ళ మీదే ఉంటుంది. వీళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం, గేమ్స్కి తీసుకెళ్ళడం, స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, అది ఒక డైలీ వర్క్ లాగా అయిపోద్ది. అంటే నా అవసరం ఈ కుటుంబానికి ఉంది, నేను ఉనికిని చాటుకోవడానికి వీళ్ళు చేసే సర్వీసు, వీళ్ళు చేసే పని యూజ్ అవుతూ ఉంటుంది. ఆ పనితో పాటు బాండింగ్, పిల్లడితో టైం ఎవరు స్పెండ్ చేస్తున్నారు? తాతయ్య స్పెండ్ చేస్తున్నాడు. స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంటుంది. మనకి ఒకప్పుడు ఉన్నట్లే, ఆ తండ్రికి ఒకప్పుడు ఉన్నట్లే. కానీ ఎందుకు ఇంత హీనంగా మానవతా సంబంధాలు విలువలే లేకుండా బిహేవ్ చేస్తున్నారు? కొడుకు చూస్తున్నాడు, రేపటి రోజున
ఇతను నాన్నని గౌరవంగా చూసుకుంటేనే అక్కడ కోడలు అంది అన్నా కూడా మనం అసహించుకుంటాము పక్కన. ఏంటి మనిషివా పశువా, ఆయన ఆస్తి తిన్నావు, ఆయన ఇది తిన్నావు, మనిషిని చూడలేకపోతే అట్లా అని. కొడుకు అనేసరికి ఇంకొంచెం ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. సొంత కొడుకు, కోడలు అలా చేస్తుంటే కొడుకుని 4 పీకెరా నీ భార్యకి చెప్పు మామగారిని బాగా చూడమని, లేదా పనోళ్ళని పెట్టు నీ ఆవిడ చూడకపోతే అనొచ్చు. కొడుకే చూడడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే, చూడకపోయినా పర్వాలా, ఆయన దగ్గుతుంటే ఆయన అరుస్తుంటే ఈయన అసహించుకుంటూ కొట్టేదాకా మీదకి వెళ్తున్నాడు. అది పిల్లోడు చూస్తున్నాడంటే ఆ పిల్లోడికి నువ్వేం నేర్పిస్తున్నట్లు? మనం కూర్చొని మాట్లాడుకోవాలా సార్? మనం ఖచ్చితంగా ఆ పిల్లోడితో మాట్లాడాలి, ఫోన్ కాల్లో కానీ లేదా డైరెక్ట్. ఎందుకంటే ఫోన్ కాల్లో మాట్లాడితే మళ్ళీ వాళ్ళకే తెలుస్తుంది. ఈ రోజున టెక్నాలజీ వల్ల ఆ పిల్లోడు ఏదో ఒక డేర్ స్టెప్ వేసేసాడు, మేబీ ఎంతమంది ఇళ్లలో ఇది జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇలాంటిది నిజంగా అవుట్పుట్ తీసుకొస్తే కనుక సచ్చినట్లు అట్లాంటి తండ్రులు నోరు మూసుకుంటారు. నిజంగా ఎవరైనా ఇట్లాంటివి ఉంటే దయచేసి మా ప్రోగ్రామ్కి కింద కామెంట్స్ రూపంలో పంపించండి, లేదా ఆడియో పంపించినా కూడా మేము రియాక్ట్ అవుతాం. రోషన్ గారు ఊరుకోరు, సుమన్ టీవీ ఊరుకోదు, సుమన్ గారు అసలు ఊరుకోరు. ఎందుకంటే మోరల్ వాల్యూస్కి, ఫ్యామిలీ వాల్యూస్కి ఎంతో కొంత మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సరే, ఈ కేసులో తండ్రి పరిస్థితి ఏంటని మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే ప్రాక్టికల్గా ఏదో పిల్లాడు వాయిస్ వినేసి మనం మాట్లాడడానికి, పిల్లాడు చూసింది నిజం. నిజానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అక్కడ తాత అనే వ్యక్తి మంచం మీద పడుకొని ఉన్నాడు, ఆరోగ్యం బాగోలేదు. అతన్ని ప్రాపర్ మెడికేట్ జరుగుతుందా లేదా అని కూడా మనకు తెలియట్లా. ఎందుకంటే పిల్లాడికి అది తెలియదు. పిల్లాడికి ఏం కనిపించింది? నాన్న అరవటం, నాన్న తిట్టడం, ఇవి కనిపిస్తుంది. ఒక మనిషి యొక్క హ్యూమన్ రైట్ హెల్త్కి సంబంధించి మన ఆర్టికల్స్లో, కాన్స్టిట్యూషన్లో ఇతనికి బేసిక్ మెడికల్ కేర్ నడుస్తుందా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంది. నాన్న, ఒకవేళ నువ్వు ఇది చూస్తుంటే మీ తాతకి ప్రాపర్గా మెడికల్ కేర్ నడుస్తుందా లేదా చూడండి. లేదా ఒకవేళ మేమే రాగలిగితే ఖచ్చితంగా మేము వస్తాం, రావడానికి 100% ప్రయత్నిస్తాం. ఇన్ కేసు నీకు కనుక మీ తాతకు మెడిసిన్ ఇస్తున్నారా లేదా అని అనిపించినా, లేదా మీ నాన్న ఇంకొకసారి మీ తాతని కొట్టడానికి ప్రయత్నించిన, మాకెట్లా ఒక ఆడియో పంపించావో 100కి ఒక్కసారి డైల్ చేయండి నాన్న. ఇంకొంచెం కంఫర్ట్లో మేము రీచ్ అయ్యే లోపు ఏ అన్యాయమైనా జరగడానికి అవకాశం ఉంది. సో ఎందుకంటే నీ ఇంట్లో రోజు రెగ్యులర్గా జరుగుతుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన నేను నాన్నకి నేను చెప్పలేను, 80 years ఉన్న నీకైతే నేను చెప్పగలుగుతున్నాను నాన్న. ఎందుకంటే మీ నాన్నకంటే నువ్వు 1000 రెట్లు బెటర్. అలాంటి కుటుంబంలో నీలాంటి ఒక వారసుడు ఉన్నందుకు నీ తాత చేసుకున్న పుణ్యం. మీ కుటుంబాల్లో కనీసం ఇలాంటి పిల్లాడు ఉండాలని మొక్కుకోండి దయచేసి. వాళ్ళ నాన్న లాంటి వాడు మాత్రం కాదు. ఎందుకంటే ఎంత మోరల్ వాల్యూస్తో పెంచినా పనికి మాలిన వాళ్ళు అలాగే తయారవుతారు. అలాంటి వాళ్ళకి మనం గడ్డి పెట్టి రోజు వెళ్ళి గడ్డి పెట్టినా కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు మంచాన పడ్డ రోజు తెలుస్తుంది. ఆ మహాతల్లి కోడలు ఏం చేస్తుందో నాకు అర్థమే కావట్లా. మీరు వేసుకుంటున్న పనిష్మెంటు ఈ రోజున పిల్లాడు చూస్తున్నాడు, పర్ఫెక్ట్ పనిష్మెంట్ పడాల్సిన రోజుకి ఖచ్చితంగా మీకు పడుతుంది. ఎందుకంటే మేము ఎవరం వచ్చి మీకు పనిష్ చేయవసరం. ఎవరైతే పనిష్ చేయాలో పైన దేవుడు, కింద కొడుకు చూస్తున్నాడు అంతే. కానీ ఇంకొకటి అండి, ఇప్పుడు పోలీసుల వల్ల ఎంత భయపడుతున్నారో ఈ సమాజం నేను చెప్పలేను, కానీ మీడియా వల్ల చాలా భయపడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ 3-4 years నుంచి మీరు చూసుకుంటే డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. అంటే మనం వెళ్తే కేసు పెడితే కేసు తీసుకుంటారా లేదా, తీసుకుంటే అది ముందుకు వెళ్తుందా లేదా, ఇన్ కేసు అక్కడ కేసు పెట్టిన సంగతి కూడా ఎవరికి తెలియదు కదా, వీళ్ళు భయపడరు కదా. ఎందుకంటే అలాంటప్పుడు ఏం చేయాలి? మనం మీడియాను సహకరించాలి. వాళ్ళైతే ఒక 10-15 ఛానళ్ళల్లో ఉన్నట్లుగా మొత్తం వేసేస్తే సిగ్గుపోతుంది. 10 మంది చిచి మీ బతికిదా అని తిడతారు, లేకపోతే ఒక భయం వస్తుంది. రైట్. సరే, వీటి వల్ల చిన్నపిల్లలకు కూడా మీరు అన్నట్లుగా డిజిటల్ మీడియా ప్రభావం, ఒక వాయిస్ రికార్డ్ చేసి తన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించగలిగాడు కదా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ నాన్న. ఇలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. పాపం వాళ్ళ బాధను ఎక్కడ చెప్పుకోలేక చెప్తే మళ్ళీ ఏమవుతుందో ఇంట్లో మళ్ళీ కొడతారు అని ఒక చిన్న భయం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్యామిలీ వాల్యూ షో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నిజంగా మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. చిన్న ప్రాబ్లం గురించి నేను చెప్పను, చాలా పెద్ద ప్రాబ్లం ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వీడియో రూపంలో కానీ వాయిస్ రూపంలో కానీ, లేకపోతే మాకు డేర్ ఉంది షోకి వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడగలను అనుకుంటే అక్కడ కూర్చొని మీరు మాట్లాడవచ్చు. మీ ఫ్యామిలీలో మీరు మాట్లాడితే డెఫినెట్గా సొసైటీలో చూస్తే మా ఫాదర్లోనో మా అమ్మలోనో లేకపోతే మా వాళ్ళలో చేంజ్ వస్తుంది అనుకుంటే డెఫినెట్గా డేరున్న గుండెలు ఎన్నో ఉంటాయి. రండి, హ్యాపీగా అక్కడ కూర్చోండి, మీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లం మీరే మాట్లాడండి, మీ వాళ్ళకి మీరే బుద్ధి చెప్పండి. అప్పుడు సిగ్గు వస్తుంది, అప్పుడే సిగ్గు వస్తుంది సొసైటీకి. మేమిద్దరం కూర్చోవడం వల్ల, పోలీస్ శాఖకి వెళ్ళటం వల్ల ఎవ్వడు మారడు.
ఎందుకు మారో తెలుసా? 4 రోజులు ఈ కేసు నడుస్తుంది, తర్వాత మళ్ళీ పోలీసులు మర్చిపోతారు, ఎన్నో వేల కేసుల్లో నాది ఒక కేసు అనుకుంటాడు. కానీ నీ ఫ్యామిలీలో ఉన్న నువ్వే వచ్చి ఇక్కడ కూర్చున్నావంటే నా వాడే నాకు వెన్నుపోటు పొడిచాడంటారు కదా, అది వెన్నుపోటు కాదు. నేను డైరెక్ట్గా ఇక్కడ సూటిగా ఈ కెమెరాలో చూసి క్వశ్చన్ చేస్తాడు కాబట్టి ఒక భయం వస్తుంది. రమ్య గారు రావాలి, సొసైటీ నిజంగా అలా బయటికి రండి. మీడియా మేము సపోర్ట్ చేస్తాం, మేము ఉందే అందుకు. మంచి మార్గంలో నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రమ్య గారు సిద్ధంగా ఉన్నారు, సుమన్ టీవీ సిద్ధంగా ఉంది. మీరు కూడా సిద్ధంగా ఉన్నారు అనుకుంటే రావచ్చు, స్వచ్ఛందంగా వచ్చి అక్కడ కూర్చోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, హ్యాపీగా రండి. ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ఎవరు కూడా కుటుంబ విలువల్ని చంపమాకండి. చంపి అంటే మీ పిల్లలకు కూడా ఇది నేర్పించే ప్రయత్నం అయితే చెయ్యొద్దు. నిజంగా మీకు చూడకపోతే మేడం చెప్పినట్లు ఎన్నో గవర్నమెంట్కి సంబంధించిన ఎన్జిఓస్ ఉన్నాయి. అమ్మ మా డబ్బు పెట్టాలి, మేము ఇంత స్తోమత ఉందా అనుకునే వాళ్ళకి నేను చెప్తుంది, ప్లీజ్ బంధాల గురించి బాంధవ్యాల గురించి సినిమాలలో చూస్తాం కానీ దాన్ని ఫాలో అవ్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంధాలు అయితే కిల్ చేయొద్దు ప్లీజ్. మోరల్స్ ఎథిక్స్తో పిల్లల్ని పెంచండి, చేతకపోతే మానేయండి. పిల్లల్ని పెంచేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. ఒక మొక్క పిచ్చి మొక్క నాటుతున్నామా, 10 మందికి ఉపయోగపడే మొక్క నాటుతున్నామా అనేది బేసిక్ ఆలోచన లేకపోతే అదే ముళ్ళ కంచె మిమ్మల్ని గుచ్చుకుంటుంది. ఆ తండ్రి తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.